రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసును బీజేపీ దౌర్జన్యం అమిత్ షా బీజేపీ అమిత్ షా రాహుల్ గాంధీ రాజ్యం రౌడీ రాజ్యం అయిపోయింది. ఈడీని ఉపయోగించుకొని, సిబిఐని ఉపయోగించుకొని, సిఐడిని ఉపయోగించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారము ప్రజల మీద, కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, మన రాహుల్ గాంధీ పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఒకటే, రాబోయే కాలంలో ప్రజలే ఈ ఈవీఎంలు వద్దు అని చెప్పి తీర్మానం చేస్తారు. దానికి ఎన్నో ధర్నాలు, ఎన్నో ర్యాలీలు కూడా జరుగుతాయి. ఆల్రెడీ ఈరోజు మహారాష్ట్రలో ఒక ఊరు మొత్తము 95% ఓట్లు కాంగ్రెస్కు వేస్తే కాంగ్రెస్కు పడకుండా బీజేపీకి పడినాయని చెప్పి వాళ్ళు కూడా ధర్నా చేయడము, ర్యాలీ చేయడము చాలా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వస్తుంది, స్టేట్లో వస్తుంది. మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. ఖచ్చితంగా దేశం బాగా పడాలంటే కాంగ్రెస్ రావాలా. ఎందుకంటే ఈ పార్టీ కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేసేటట్టు జరిగే పార్టీ ఇది. రాబోయే కాలంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేయించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.